హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు సేక్పేట్ నాలా టు టోలీ చౌకీ అనే రూట్ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎవరికైనా సిటీలో కొన్ని ఏరియాలు తెలియకపోతే ఈ వీడియోలో చూసి తెలుసుకుంటారనే ఉద్దేశంతో చేయడం జరిగింది. ఆలోచన వచ్చింది. సో ఆ ఆలోచనను ఆచరిస్తున్నాను. ఇది మీకు ఎదురుగా కనిపిస్తున్నది సేక్పేట్ నాలా ఫ్లైఓవర్ అండి. ఇప్పుడు మనం సేక్పేట్ నాలాలో ఉన్న హెచ్పి పెట్రోల్ పంప్ దగ్గర నుంచి బయలుదేరామండి. బయలుదేరిన తర్వాత ఇప్పుడు మెయిన్ రోడ్డుకి వచ్చాము. ఇది మెయిన్ రోడ్డుకి ఎక్కిన తర్వాత షేక్పేట అది ఇక్కడ కార్లు వస్తున్నాయి చూసామండి. అవి ఫిలిం నగర్ నుంచి వచ్చే కార్లు అండి. జూబ్లీహిల్స్ ఫిలిం నగర్ నుంచి వచ్చే వెహికల్స్ ఇలా వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్లో ఫ్రూట్ షాప్స్ అన్నీ ఉన్నాయి కదండి. ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత షేక్పేట్ నాలా బస్ స్టాప్ ఇదండి. ఇదండి బస్ స్టాప్. షేక్పేట్ నాలా బస్ స్టాపు. యాక్చువల్గా షేక్పేట్ నాలా అంటే ఏంటంటే ఇప్పుడు వచ్చే ముందు ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మీకు చిన్న నాలలాగా ఉంటుంది. అంటే కాలువను నాలా అంటారు ఇక్కడ. ఈ నాలానే అదే పేరు వచ్చిందండి ఇక్కడ షేక్పేట్ అనే నాలా అని. ఇదండి షేక్పేట్ నాలా ఒరిజినల్గా ఇది ఇది షేక్పేట్ నాలా. ఇది దాటిన తర్వాత రిలయన్స్ డిజిటల్ వస్తుంది. రిలయన్స్ డిజిటల్ దాటిన తర్వాత సినిమా థియేటర్ వస్తుందండి, గెలాక్సీ సినిమా థియేటర్ అని. ప్రజెంట్గా అయితే ఇది ఇప్పుడు క్లోజ్ అయిపోయింది, కానీ వాడుక భాషలో ఉన్న పేరు గెలాక్సీ థియేటర్ అని ఆ ఏరియాను పిలుస్తారు. గెలాక్సీ థియేటర్ దాటిన వెంటనే టోలీ చౌకీ ఫ్లైఓవర్ స్టార్ట్ అయిపోతుంది. కింది నుంచి వెళ్తే టోలీ చౌక్ నుంచి వెళ్తాము. అదే ట్రాఫిక్ అవాయిడ్ చేయాలంటే మెహదీపట్నం వెళ్ళడం కోసం టోలీ చౌక్ ఫ్లైఓవర్ నుంచి పైనుంచి మనం వెళ్ళిపోతామండి. సో మనం టోలీ చౌక్ వరకే వెళ్తున్నాం ఈరోజు. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా ఎక్కడెక్కడ ఎటు నుంచి వెళ్తాము, ఎక్కడ ఏమున్నాయనే విషయాలని చెప్పే ప్రయత్నం చేస్తారండి. ఓకేనండి. ఇప్పుడు ఈ చూశారు ఇదిగా రిలయన్స్ డిజిటల్ వచ్చింది కదండి. ఇది దాటిన తర్వాత నెక్స్ట్ గెలాక్సీ థియేటర్ అండి. గెలాక్సీ థియేటర్ తర్వాత టోలీ చౌకీ. అలాగే స్ట్రైట్గా వెళ్తే మెహదీపట్నం వెళ్తుందండి. మెహదీపట్నం దాటిన తర్వాత ఫ్లైఓవర్ ఎక్కకుండా కింది నుంచి లెఫ్ట్కి వెళ్తే బంజరాయిల్స్ వెళ్తుందండి. రైట్కి వెళ్తే విజయనగర్ కాలనీకి వెళ్తుంది. సో ఇప్పుడు మనం ఫ్లైఓవర్ నుంచి పై నుంచి వెళ్తే స్ట్రైట్గా మాసప్ ట్యాంక్ తర్వాత లగిడిగా పూల్ వస్తుందండి. లగిడిగా పూల్ దగ్గర లెఫ్ట్కు టర్న్ అయినప్పుడు స్ట్రైట్గా వెళ్తే పంజాగుట్ట అటు వెళ్తుంది. అక్కడి నుంచి అటు వెళ్లకుండా లగిడిగా పూల్ దగ్గర లెఫ్ట్ టర్న్ అయ్యి మళ్ళీ రైట్ టర్న్ అయితే లగిడికాపూల్ నుంచి కోటికి వెళ్ళే దారి వస్తుంది. లగిడికాపూల్లో అశోక హోటల్ కంటే ముందు లెఫ్ట్ సైడ్లో తిరిగితే టెలిఫోన్ భవన్ రూట్లోకి వెళ్తుంది. అలా సెక్రటరేట్ వెళ్తుంది. అలాగే ఇటువైపు వచ్చేసి ఈ కోటి రూట్లోకి వెళ్తే రవీంద్ర భారతి వస్తుంది. రవీంద్ర భారతి తర్వాత ఎఫ్ఎం రేడియో స్టేషన్ వస్తుంది. రేడియో స్టేషన్ దాటిన తర్వాత రైట్ సైడ్లో అసెంబ్లీ ఉంటుంది. ఓకే.